భారత్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టీంని ఏ దేశానికి పంపించింది? రష్యా రాబోయే 30 రోజుల్లో భారత్కి ఏ శుభవార్త ఇవ్వబోతోంది? మరియు న్యూజిలాండ్ ఖాళీ ప్రాపగాండా వ్యాపిస్తున్న వాళ్ల క్రిమినల్ సిండికేట్ని ఎలా ఎక్స్పోజ్ చేసింది? ఇవే కాకుండా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తున్నాయి. అవి మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానల్స్లో మీకు చూపించవు. అందుకే వీడియో పూర్తిగా చూడండి. మొదట మాట్లాడదాం భారత్ మరియు రష్యా గురించి. చాలా కాలం నుండి ఎదురుచూసిన వార్త చివరికి వచ్చింది. రష్యా భారత్కి S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క 4వ యూనిట్ని ఏప్రిల్ నెల చివరికల్లా డెలివర్ చేయబోతోంది. రిపోర్ట్స్ ప్రకారం భారత్ యొక్క 4వ యూనిట్ రష్యాలో డెలివరీకి రెడీ అయిపోయింది. కానీ డెలివరీకి ముందు భారత్ నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఒక టీంని ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ అంటే PDI కోసం రష్యాకు పంపించారు. భారత్లో S-400 ఆపరేషన్స్ మరియు హ్యాండ్లింగ్ పని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేస్తుంది. అందుకే S-400 ఆపరేషన్స్లో ఇన్వాల్వ్ అయిన ఎయిర్ ఫోర్స్ టీంని రష్యా పంపారు. వాళ్లు అక్కడికి వెళ్లి ఒక్కో కాంపోనెంట్ సరిగ్గా పనిచేస్తోందా లేదా అని నిశితంగా ఇన్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే భారత్కి డెలివర్ అయిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే రష్యా నుండి టెక్నీషియన్స్ రప్పించాలి. అది నెలల సమయం తీసుకుంటుంది. అందుకే ముందే రష్యాలోనే ఇన్స్పెక్షన్ చేయించాలని భారత్ గవర్నమెంట్ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత S-400 సిస్టమ్ యొక్క కాంపోనెంట్స్ని కార్గో ప్లేన్స్ మరియు కార్గో షిప్స్లో భారత్కి పంపిస్తారు. డెలివరీ ఎగ్జాక్ట్గా ఎలా జరుగుతుందంటే S-400 చాలా హెవీ సిస్టమ్. అందుకే రష్యా హైబ్రిడ్ లాజిస్టిక్స్ అప్రోచ్ ఫాలో చేస్తోంది. రాడార్స్ మరియు కంట్రోల్ సిస్టమ్స్ ఇవి ఏ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్కైనా బ్రెయిన్ వంటివి. వాటిలో చాలా సెన్సిటివ్ ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. వీటిని రష్యా మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్లో అంటే కార్గో ప్లేన్స్లో డెలివర్ చేస్తుంది. లాంచర్ వెహికల్స్ క్యారీ చేసే హెవీ లిఫ్ట్ ట్రక్స్ మరియు మిసైల్ కంటైనర్స్ ఇవి వెయిట్లో చాలా లార్జ్ మరియు హెవీగా ఉంటాయి. వీటిని సీ రూట్ ద్వారా కార్గో షిప్స్లో డెలివర్ చేస్తారు. గుడ్ న్యూస్ ఏమిటంటే 2-3 సంవత్సరాలు లేట్ అయినా సరే S-400 యొక్క 4వ యూనిట్ చివరకు భారత్కి రాబోతోంది. ఇంకా ఒక 5th యూనిట్ కూడా పెండింగ్గా ఉంది. అది 2027 మొదటి 6 నెలల్లో డెలివర్ అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు మనం సంతోషపడాలి. రాబోయే 30 రోజుల్లో భారత్కి మరో S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ దక్కబోతోంది. ఇప్పుడొక ముఖ్యమైన విషయం. భారత్ S-400 డెలివరీ తీసుకున్నప్పుడు US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతాడో అది కూడా చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇది మొదటిసారి ట్రంప్ ప్రెసిడెన్సీలో భారత్ S-400 యూనిట్ డెలివరీ తీసుకుంటోంది. ఇంతకుముందు రష్యా డెలివర్ చేసిన 3 యూనిట్లు బైడెన్ ప్రెసిడెన్సీ సమయంలో వచ్చాయి. ట్రంప్ ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడా అని చూడాలి. ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ ఏమిటంటే భారత్ గవర్నమెంట్ రీసెంట్గా న్యూ వెపన్స్ పర్చేస్ కోసం ఒక కొత్త బడ్జెట్ పాస్ చేసింది. దానిలో S-400 సిస్టమ్ యొక్క మరో 5 యూనిట్లు కొనడానికి కూడా ఫండ్స్ అలొకేట్ చేశారని చెప్తున్నారు. భారత్ మరియు రష్యా ఈ డీల్ ఎప్పుడు సైన్ చేస్తారో అది చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా రష్యా డెప్యూటీ ఫారిన్ మినిస్టర్ ఆంద్రే రుడెన్కో భారత్ విజిట్కి వచ్చారు. భారత్ ఫారిన్ మినిస్ట్రీతో చాలా మీటింగ్స్ చేశారు. ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారితో మాత్రమే కాదు, ఫారిన్ మినిస్టర్ జైశంకర్ గారితో కూడా మీటింగ్ చేశారు. అంటే రష్యాతో డిప్లొమాటిక్ ఛానల్స్ ఫుల్ స్పీడ్లో పనిచేస్తున్నాయి. తరువాత అప్డేట్ వస్తోంది న్యూజిలాండ్ నుండి. న్యూజిలాండ్ కోర్ట్స్ మరియు గవర్నమెంట్ ఖాళీ ప్రాపగాండా వ్యాపింపచేసే వాళ్ల క్రిమినల్ సిండికేట్ మీద పెద్ద క్రాక్ డౌన్ చేసింది. దీని తర్వాత ఖాలిస్తానీ ప్రాపగాండా వాళ్లు భారత్లోనే కాదు ప్రపంచం మొత్తంలో బద్నామైపోయారు. న్యూజిలాండ్ గవర్నమెంట్ ఒక ఖాలిస్తానీ వ్యక్తి పేరు రివీల్ చేసింది. అతను న్యూజిలాండ్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్ మరియు బ్యాండ్ సబ్స్టెన్సెస్ సిండికేట్ నడిపాడు. ఇప్పుడతను న్యూజిలాండ్ జైల్లో 22 సంవత్సరాల శిక్ష అనుభవిస్తున్నాడు. ఇండియన్ ఆరిజిన్ ఉన్న ఈ వ్యక్తి పేరు బల్టేజ్ సింగ్. అతను న్యూజిలాండ్లో బిజినెస్ మ్యాన్ అని చెప్పుకునేవాడు, కానీ ఇంటర్నేషనల్ ఖాలిస్తానీ డ్రగ్ ట్రాఫికింగ్ కార్టెల్ యొక్క భాగస్వామి. ఇప్పుడు ఈ బల్టేజ్ సింగ్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం. అతను సత్వంత్ సింగ్ యొక్క మేనల్లుడు. అదే సత్వంత్ సింగ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ యొక్క బాడీగార్డ్. 1984లో ఇందిరాగాంధీని హత్య చేసిన వ్యక్తి. ఖాలిస్తానీ సపోర్టర్స్ సత్వంత్ సింగ్ని తమ హీరోగా భావిస్తారు. మరియు ఆ బాడీగార్డ్ యొక్క మేనల్లుడు బల్తేజ్ సింగ్ న్యూజిలాండ్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్ స్మగ్లింగ్ చేశాడు. 700 కిలోల మెత్ అనే డ్రగ్ని
కోల్డ్ డ్రింక్ క్యాన్స్లో దాచి దేశంలోకి ఇంపోర్ట్ చేశాడు. కెనడా, అమెరికా, యూకే మరియు ఆస్ట్రేలియాలోని ఖాలిస్తానీ ఎలిమెంట్స్ తనతో కలిసి పనిచేశాయి. న్యూజిలాండ్ అథారిటీస్ 700 కిలోల డ్రగ్స్ సీజ్ చేసినప్పుడు బల్తేజ్ సింగ్ దుబాయ్ పారిపోవడానికి ప్రయత్నించాడు. ఆక్లాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ బోర్డ్ చేయడానికి ముందే అతన్ని అరెస్ట్ చేశారు. న్యూజిలాండ్ కోర్ట్స్ శిక్ష వేసినప్పుడు అతని ఫ్యామిలీ కోర్ట్స్కి రిక్వెస్ట్ చేసింది, అతని పేరు పబ్లిక్ చేయకండి అని. కారణం చెప్పారు, అతని పేరు మరియు ఖాలిస్తానీ బ్యాక్గ్రౌండ్ బయటకు వస్తే అతని జీవితానికే ప్రమాదమని, ఫ్యామిలీకి కూడా ప్రమాదమని. మొదట్లో కోర్ట్స్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఈ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి పేరు సీక్రెట్గా ఉంచింది. కానీ న్యూజిలాండ్ గవర్నమెంట్ కోర్ట్ డెసిషన్ మళ్లీ రివ్యూ చేయమని అపీల్ చేసింది. చాలా హియరింగ్స్ తర్వాత న్యూజిలాండ్ కోర్ట్ ఫ్యామిలీ మాట వినలేదు. కోర్ట్ రూలింగ్లో చెప్పింది, పబ్లిక్కి నిజం తెలుసుకునే హక్కు ఉంది. అందుకే బల్తేజ్ సింగ్ పేరు రివీల్ చేసింది. ఇప్పుడు ఇది ఒక్కో కేసు మాత్రమే కాదు. చాలా ఖాలిస్తానీ సపోర్టర్స్ కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా లాంటి వెస్టర్న్ కంట్రీస్లో భారత్లో మాకు అన్యాయం జరుగుతోంది, మా ప్రాణానికి ప్రమాదం అని చెప్పి ఎంట్రీ తీసుకుంటారు. కానీ అక్కడ వెళ్లి డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటి పెద్ద క్రైమ్స్ చేస్తున్నారు. భారత్ గవర్నమెంట్ నిరంతరం ఆ దేశాలకు వార్నింగ్ ఇస్తోంది, ఈ ఎలిమెంట్స్కి మీ దేశంలో షెల్టర్ ఇవ్వకండి అని. కానీ ఆ దేశాలు భారత్ మాట వినేవి కాదు. ఈరోజు మళ్లీ ప్రూవ్ అయింది, భారత్ ముందే వార్నింగ్ ఇచ్చింది అని. 700 కేజీ డ్రగ్స్ పట్టుకున్నారు. కానీ చాలా కేసెస్లో ఇలాంటి వాళ్లు పట్టుబడటమే లేదు. ఖాల్సా సిద్ధాంతాల మీద నడుస్తామని, గురుమార్గం అనుసరిస్తామని చెప్పే వీళ్లే డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తున్నారు. వేలాది మంది జీవితాలు నాశనం చేస్తున్నారు. గురు ఆదేశాలను అవమానిస్తున్నారు. డ్రగ్ ట్రాఫికింగ్ చేసేటప్పుడు సిగ్గులేదు, పట్టుబడినప్పుడు పేరు బయట పెట్టకూడదని అడుగుతున్నారు. ఈ వెస్టర్న్ కంట్రీస్ కూడా భారత్ వార్నింగ్ విని ఈ ఎలిమెంట్స్కి అసైలం ఇవ్వడం ఆపాలి, లేకపోతే ఇవే దేశాలని లోపల నుండి హాలో చేస్తూ ఉంటారు. తరువాత అప్డేట్ వస్తోంది భారత్ మరియు ఇరాన్ గురించి. నిన్న అమెరికా ఇరాన్ మషాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద పార్క్ చేసి ఉన్న మహాన్ ఎయిర్లైన్స్ యొక్క ఒక ప్లేన్ని డిస్ట్రాయ్ చేసింది. ఈ మహాన్ ఎయిర్లైన్స్ ప్లేన్కి భారత్తో కనెక్షన్ ఉంది. ఆ ప్లేన్ ఏప్రిల్ 1న భారత్కి వచ్చే స్కెడ్యూల్లో ఉంది. భారత్ నుండి మెడికల్ ఎయిడ్, మెడికల్ ఎక్విప్మెంట్, మెడిసిన్స్ మరియు భారత్ ప్రజలు ఇరాన్ కోసం కలెక్ట్ చేసిన డొనేషన్స్ ఇవన్నీ లోడ్ చేసుకుని ఇరాన్ తీసుకెళ్లాల్సింది. ఇంతకుముందు మార్చ్ 18న భారత్ మహాన్ ఎయిర్లైన్స్ ప్లేన్ ద్వారానే ఇరాన్కి మొదటి మెడికల్ ఎయిడ్ కన్సైన్మెంట్ డెలివర్ చేసింది. జమ్మూ కాశ్మీర్ మరియు లే లడాఖ్ ప్రజలు ఇరాన్ కోసం చాలా డొనేషన్స్ ఇచ్చారు. అవి కూడా ఈ ప్లేన్లో వెళ్లాల్సింది. ఇప్పుడు ఆ ప్లేన్ డిస్ట్రాయ్ అయినందున మహాన్ ఎయిర్లైన్స్ కొత్త ప్లేన్ పంపిస్తుందా లేదా ఈ ఆపరేషన్ కొన్ని రోజులు పోస్ట్పోన్ అవుతుందా అని చూడాలి. కొత్త అప్డేట్ వస్తే మీకు తెలియజేస్తాం. తరువాత అప్డేట్ వస్తోంది భారత్ మరియు అజర్బైజాన్ గురించి. నిన్న ఇండియన్స్ యొక్క మరో బ్యాచ్ ఇరాన్ అజర్బైజాన్ బార్డర్ దాటి అజర్బైజాన్లో ఎంటర్ అయింది. ఇరాన్లో భారత్ ఎంబసీ మరియు అజర్బైజాన్లో భారత్ ఎంబసీ ఈ రెండూ కోఆర్డినేటెడ్గా ఒక ఆపరేషన్ నడిపాయి. దాని ద్వారా ఇండియన్ నేషనల్స్ బ్యాచ్ని సేఫ్లీ అజర్బైజాన్ బార్డర్లోకి తీసుకొచ్చారు. విశేషమేమిటంటే అజర్బైజాన్ అథారిటీస్ మరియు అజర్బైజాన్ గవర్నమెంట్ ఇండియన్ నేషనల్స్ని రెస్క్యూ చేయడంలో పూర్తిగా కోఆపరేట్ చేస్తున్నాయి. రిపోర్ట్స్ ప్రకారం 215 ఇండియన్ నేషనల్స్ అజర్బైజాన్ ద్వారా రెస్క్యూ చేయబడ్డారు. ఇది రష్యా మరియు చైనా తరువాత 3వ అతిపెద్ద నంబర్. అజర్బైజాన్ బార్డర్ నుండి అత్యధికంగా రష్యన్స్, తరువాత చైనీస్, 3వ స్థానంలో ఇండియన్స్ రెస్క్యూ చేయబడ్డారు. అజర్బైజాన్ అథారిటీస్ ఇండియన్ ఎంబసీతో కోఆపరేట్ చేస్తున్న విషయంతో భారత్ గవర్నమెంట్ చాలా సాటిస్ఫైడ్గా ఉంది. అజర్బైజాన్లో భారత్ ఎంబసీ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసి అజర్బైజాన్ అథారిటీస్కి హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్ చెప్పింది. అయితే ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి, అజర్బైజాన్ గవర్నమెంట్ భారత్ పట్ల దయతో ఇది చేయడం లేదు. రేపు అజర్బైజాన్ కశ్మీర్ ఇష్యూ మీద కామెంట్ చేస్తుంది, పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తుంది, ఇవన్నీ కంటిన్యూ అవుతాయి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమిటంటే అజర్బైజాన్ ఇండియన్స్కి ట్రాన్సిట్ ఇచ్చి కొంచెం గుడ్విల్ సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఇది అర్థమయ్యే విషయమే. చివరి అప్డేట్ వస్తోంది కర్తార్పూర్ కారిడార్ గురించి. గత సంవత్సరం పహల్గామ్ అటాక్ జరిగింది. తరువాత భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. ఆ సమయంలో కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ మూసివేశారు. గత 10 నెలలుగా సిక్ డివోటీస్ కర్తార్పూర్ కారిడార్ ద్వారా పాకిస్తాన్లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ వెళ్లలేకపోతున్నారు. ఇప్పుడు దేశంలో అతిపెద్ద సిక్ బాడీ అయిన
శిరోమణి గురుద్వార పర్బంధక్ కమిటీ ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసింది, కర్తార్పూర్ కారిడార్ మళ్లీ తెరవాలని, సిక్ డివోటీస్ గురుద్వార్ దర్బార్ సాహిబ్ దర్శనానికి వెళ్లగలిగేలా చెయ్యాలని. మీకొక క్వెశ్చన్, భారత్ గవర్నమెంట్ కర్తార్పూర్ కారిడార్ మళ్లీ తెరవాలని మీకనిపిస్తోందా? ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని కామెంట్లో చెప్పండి. జై హింద్.